హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజు బ్యాక్ నెక్ డిజైన్ అనేది చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనము బ్లౌజ్ని అయితే బ్యాక్ పార్ట్ని నార్మల్గా కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీప్ అనేది చాలా బ్రాడ్గా వచ్చింది. అందుకని చెప్పి పైన 2.5 పాయింట్ పెట్టుకుంటూ షోల్డర్ని కిందన 3.5 పెట్టానండి. ఎక్కువ బ్రాడ్గా వస్తుందన్నమాట. వాళ్ళకి అలాగే కావాలని చెప్తే అలా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. ఫస్ట్ ఇలాగా లైనింగ్ని అయితే కట్ చేసుకొని ఆ తర్వాత మెయిన్ పీస్ని తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా సర్దుకోవాలి. షోల్డర్ దగ్గర ఇలా కరెక్ట్గా మనము కట్స్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడ వచ్చినట్టుగా అయితే ఇలా చూసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ బ్లౌజు బ్యాక్ పార్ట్ అనేది రౌండ్కి మనం పైపింగ్ వేయడం లేదు, అలాగని హెమ్మింగ్ పట్టి కూడా వేయడం లేదు. ఈ విధంగా స్టిచ్ చేసి రివర్స్ చేస్తూ దీనిపైన మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టిచ్ అనేది వేసుకున్నామండి. నీట్గా కట్ చేసుకున్నాక దారాలు కట్ అవ్వకుండా చూసుకుంటూ ఈ విధంగా కొద్దిగా క్లాత్ వదులుకుంటూ ఇలా అయితే మెయిన్ క్లాత్ని అయితే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్నగా ఇలాగ కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకొని ఇలా పెట్టుకోవడం వల్ల రౌండ్ దగ్గర మనకి నీట్గా తిరుగుతుంది అనమాట. అందుకని చెప్పి ఇలా పైనుంచి ఇలాగా ఓపెన్ చేసుకుంటూ ఇలా అయితే ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేస్తూ ఈ విధంగా అయితే మెయిన్ వైపు నుంచి చివరిగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ముడతలు రాకుండా నీట్గా క్లాత్ని సర్దుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్కి అలాగే ఒరిజినల్ పీస్కి మొత్తము చుట్టూ అయితే మరొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కిందన వైపు మనము నడుం పట్టి అనేది వేసుకుంటాం కదండి హెమ్మింగ్ గురించి, దాన్ని కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హెమ్మింగ్ పట్టి కిందన 1/2 ఇంచ్ అయితే స్టిచ్చింగ్ కోసం మనం వదులుకున్నాం కదా, ఆ 1/2 ఇంచు ఇలా చూసుకుంటూ ఎక్కువ క్లాత్ అయితే స్టిచ్ చేసుకోకూడదు. మనం ఎంత మాత్రమైతే కటింగ్ అనేది వదిలేము అంత మాత్రంకి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. పట్టి పైనుంచి ఇలాగా ఓపెన్ చేస్తూ మరొక స్టిచ్ అనేది వేయాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈ పట్టి అనేది నీట్గా లోపలికైతే తిరుగుతుంది, బయటకైతే కనిపించకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా పైనుంచి మళ్ళీ ఒక పెద్ద కుట్టు అనేది వేసుకుంటే మనము హెమ్మింగ్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెద్ద కుట్టుని వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కూడా వేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా అయితే డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ని ఇలా కలుపుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. మళ్ళీ రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా ఇలా క్లాత్ని పట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా రఫ్ ఇచ్చుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని గురించి డిజైన్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. మనకి 3 ఇంచుల వెడల్పుతో పెద్ద పొడవుగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా పెద్దగా కట్ చేసుకుంటే డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఈ డిజైన్ అనేది మనం ఈ క్లాత్తో ఫ్రిల్స్ అనే పెట్టి దానికి ఫ్లవర్ షేప్లో అయితే పూసలు పెట్టి అయితే స్టిచ్ చేస్తామండి. క్లాత్ పెద్దగా ఉంది కాబట్టి ఇలా జాయింట్స్ అనేది వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా లోపల ఇలాగ థ్రెడ్స్ పెట్టి ఇలా అయితే రఫ్ స్టిచ్ అనేది వేసుకొని చివరి నుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే థ్రెడ్స్ పెట్టాము, ఇది రివర్స్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే థ్రెడ్స్ పెట్టుకుంటే ఈ థ్రెడ్ అనేది మనము స్టిచ్ చేసిన తర్వాత ఇలా లాగితే మనకి చక్కగా డోరీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. డోరీస్ లాగా మనం రెడీ చేసుకోవాలి. ఎందుకంటే దారాలు బయటికి రాకుండా నీట్గా డిజైన్ అనేది వస్తుంది. దాని గురించి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎలా అయితే రివర్స్ చేస్తున్నానో ఆ విధంగా రివర్స్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇలా డోరీస్ పెట్టుకుంటే మనకి సింపుల్గా తొందరగా అయిపోతుందండి. ఈ విధంగా అయితే డోరీ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ స్టిచ్ అనేది మిడిల్లోకి రావాలండి. ఇలా మిడిల్లోకి వచ్చినట్టుగా అయితే మనము దీనికి ఒకసారి హైరింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా హైరింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తుందన్నమాట. ఫ్రిల్స్ అనేవి నీట్గా వస్తుంది, డిజైన్ కూడా చక్కగా కనిపిస్తుందండి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టార్టింగ్ కొద్దిగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్రిల్లు మన వైపు పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ని పట్టుకుంటే ఇలా స్టిచ్ చేసుకోవాలండి.
ఇంకో ఫ్రిల్ అనేది మళ్ళీ రివర్స్ వైపు అంటే అటు సైడ్ వెళ్ళాలన్నమాట, మిషన్ వైపుకి. మళ్ళీ ఇంకో స్టిచ్ మన హ్యాండ్ వైపుకి రావాలి ఫ్రిల్ అనేది. చూడండి ఈ విధంగా, అంటే డబ్బా షేప్లో రావాలన్నమాట ఫ్రిల్స్ అనేవి. 1/2 ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా డబ్బా షేప్లో రెడీ చేసుకోవాలి. మధ్యలో మాత్రం 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉంటుందన్నమాట డబ్బా షేప్ అనేది. ఈ విధంగా నీట్గా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. చాలా నీట్గా వస్తుంది డిజైన్ అనేది, చాలా ట్రెండింగ్ డిజైన్ అండి ఇది. నేను సేమ్ కలర్ క్లాత్తో అయితే స్టిచ్ చేశాను, ఎందుకంటే శారీ అనేది మనకి ప్యూర్ రెడ్ అనేది వచ్చింది, ఓన్లీ గోల్డెన్ బార్డర్ అనేది ఉందన్నమాట. కానీ వాళ్ళకైతే ఈ డిజైన్ అనేది చాలా నచ్చిందని చెప్పి ఇదైతే వాళ్ళు సెలెక్షన్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను సేమ్ కలర్ క్లాత్తో అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వారు కూడా చాలా నీట్గా ఈజీ పద్ధతిలో అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా క్లియర్గా కూడా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి మీకు అర్థమవడం కోసం చాలా దగ్గరగా చూపిస్తున్నాను. మొత్తము ఇదే విధంగా రౌండ్ చుట్టూ ఫ్రిల్స్ అన్ని పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ పెట్టడానికి మనకి పొడవుగా క్లాత్ అయితే 3 ఇంచుల వెడల్పు క్లాత్తో రెడీ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మొత్తం బ్లౌజ్ రౌండ్ మొత్తానికి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. మీకు ఈ బ్లౌజ్ డిజైన్ నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 3 ఇంచుల క్లాత్ వెడల్పుతో తీసుకొని డోరీలా తయారు చేసుకొని మనము బ్లౌజ్ డిజైన్ వేసుకుంటే చాలా ట్రెండింగ్ మోడల్ అండి. వీటిలో చాలా రకాలైతే ఉన్నాయి, అంటే ఇలా ఫ్రిల్స్తో చాలా ఎక్కువ రకాలైతే ఉన్నాయన్నమాట. మీకు ముందు ఆ డిజైన్స్ కూడా చూపిస్తానండి. ఈ విధంగా చివరి వరకు అయితే ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మనకి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పూసలు ఎలా కుట్టాలో చూపిస్తానండి. క్లాత్ని ఇలా పట్టుకుంటూ మనకి గోల్డెన్ కలర్ పూసలు తీసుకుంటూ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఈ బ్లౌజు హ్యాండ్స్ కూడా నేను ట్రెండింగ్ డిజైన్ అనేది స్టిచ్ చేశాను. ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. చాలా మంచి డిజైన్స్ అయితే పెడుతూ ఉంటానండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సూది దారం తీసుకొని దారాన్ని 4 పొరలు వేసుకుంటూ మిడిల్ నుంచి సూది పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టి ఈ చివరి క్లాత్ ఆ చివరి క్లాత్ సెంటర్లోకి ఇలా పట్టుకుంటూ ఈ విధంగా అయితే గోల్డెన్ పోస్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 సార్లు ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పి స్టిచ్ చేసడం వల్ల మనకి ఊడిపోకుండా చాలా ఎక్కువ రోజులైతే వస్తుందన్నమాట. అంటే మనము బ్లౌజ్ తడిపే కొద్దీ దారాలు అయితే ఊడిపోయి పూసలు అనేవి పాడైపోతుంటాయి కదా, అలా కాకుండా 4 పొరల దారం వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. కిందన వైపు నుంచి ఇలా మళ్ళీ ఇలా సూదిని తిప్పుకుంటూ మళ్ళీ ఇక్కడైతే చూడండి, ఇక్కడ సెంటర్ నుంచి కూడా ఈ విధంగా చూపిస్తున్నాను. దగ్గర నుంచి ఇలా సెంటర్ నుంచి సూది పెట్టుకుంటూ మనకి షేప్ అనేది ఫ్లవర్ షేప్లా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చి మళ్ళీ ఇక్కడ మధ్యలోకి పోస్ అనేది పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాక సూది దారంతో ఇలా స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు పోస్ అనేది తీసుకోవాలన్నమాట. పోస్ తీసుకుంటూ ఇలా గుచ్చుకొని లోపల నుంచి మళ్ళీ సూదిని అయితే కిందకి లాగేయాలన్నమాట బ్యాక్ సైడు. మళ్ళీ మిడిల్లోకి సేమ్ అదే విధంగా ఉగ్గులు రాకుండా చూసుకుంటూ ఇదే విధంగా ఫ్లవర్ షేప్ డిజైన్ అనేది రావాలన్నమాట. ఇలాంటి ఫ్రిల్ డిజైన్ చాలా ట్రెండింగ్ మోడల్ అండి. ఇలాంటివి చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. చాలా వెరైటీ డిజైన్స్ అయితే వస్తున్నాయి. ఇలా పూసలు కుట్టేటప్పుడు థ్రెడ్స్ చిక్కుపడకుండా చూసుకోవాలండి. మనకి ఈ కుచ్చుల్లోకి సూది దారం అనేది గుచ్చుకుపోతూ ఉంది కాబట్టి నీట్గా ఇలా చూసుకుంటూ నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. కొత్త వారికి కూడా చాలా నీట్గా చాలా క్లియర్గా అయితే అర్థమవుతుందండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి.
చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఫ్రిల్స్ దగ్గర 2 సార్లు ఇలా ముడి వేసుకుంటూ మళ్ళీ ఒక పూసను పెట్టి మళ్ళీ కింద నుంచి ముడి వేసుకోవాలన్నమాట. దారాన్ని కట్ చేయకుండా మొత్తం రౌండ్ చుట్టూ అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా తొందరగా అయిపోతుందన్నమాట. దారం మాటిమాటికి కట్ చేస్తే మనకి టైం అయితే ఎక్కువైపోతుందండి. ఈ విధంగా అయితే చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 సార్లు ఇలాగా సూదిని ఇక్కడ తిప్పుకోవాలి. తిప్పుతూ మళ్ళీ పూసను పెట్టి మళ్ళీ కింద నుంచి ఈ విధంగా అయితే మళ్ళీ ఇక్కడ సెంటర్లోకి మళ్ళీ సూదిని పెట్టి ఈ విధంగా ఇలా తిప్పితే మనకి షేప్ అనేది ఫ్లవర్ షేప్ లా వస్తుందన్నమాట. మళ్ళీ పూసను పెట్టుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. చాలా నీట్గా చాలా చక్కగా ఉంది. నేను ఈ బ్లౌజ్లో హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా అయితే స్టిచ్ చేశాను. ఛానల్లో షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను. హ్యాంగింగ్ డిజైన్ అనేది చాలా నీట్గా చాలా బాగా వస్తుందండి. మనకి చూడడానికి రెడీమేడ్ హ్యాంగింగ్స్ లాగా ఉంటాయన్నమాట. మన ఛానల్లో షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. ఈ బ్లౌజ్ డిజైన్ అనేది చాలా రోజులైతే ముందైతే స్టిచ్ చేశానండి. ఇప్పటికీ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అన్నీ కంప్లీట్ అయ్యాయి అన్నమాట. ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ మొత్తము ఇలా పూసలు పెట్టుకుంటూ డిజైన్ అనేది రెడీ చేసుకుంటే చాలా నీట్గా చాలా బాగుంటుందన్నమాట బ్లౌజ్ అనేది. ఈ బ్లౌజ్ తాలూకు సారీ మనకి ప్యూర్గా రెడ్ అనేది వచ్చింది. అంటే మరీ రెడ్ కాదండి, టమాటా రెడ్ అనమాట. గోల్డెన్ బార్డర్తో వచ్చిందనమాట. అందుకని చెప్పి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా గోల్డెన్ పూసలు అలాగే గోల్డెన్ లేస్తో అయితే స్టిచ్ చేసాము. ఫైనల్ లుక్ అనేది ఇలా అయితే వస్తుందన్నమాట. చూడండి ఇలా వస్తుందన్నమాట. చాలా నీట్గా చాలా చక్కగా ఉంటుంది. మీకు ఈ బ్లౌజ్ డిజైన్ అనేది నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. చూసారా హ్యాండ్ డిజైన్ కూడా ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.